హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యాని. టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకొచ్చింది ఎప్పుడులాగే బెస్ట్ బడ్జెట్ 5.1 యాంప్లిఫైయర్ పవర్ఫుల్గా తయారు చేయడం జరిగింది. బడ్జెట్ కదా అని చెప్పి ఏదో తగ్గుతుంది, దీనిలో బార్గెన్ చేస్తే పని అవుతుంది అని అనుకోకండి. ఇది పేరుకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, 15-16 వేలకు వచ్చేస్తుంది. కానీ యాక్చువల్గా చెప్పాలి ఏంటంటే యాంప్లిఫైయర్ ప్రకారంగా అయితే మాత్రం ఎక్కడ బడ్జెట్గా ఉండదు, చాలా హెవీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం 4 ఇంచెస్ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. 4 ఇంచెస్ అంటున్నాం, హెవీ ఏంటి భయ్యా అంటే 12 ఇంచెస్ సబ్బూఫర్ పెట్టచ్చు అనమాట దీనికి. సో అలాగనమాట. యాక్చువల్లీ బ్లాక్ కలరు, ట్రాన్స్పోర్టేషన్లో ఎలాంటి ప్రాబ్లం రాకూడదని కస్టమర్కి ఇలాగా జస్ట్ ఇది ఒకటే చేసి వదిలేసాను. డిస్ప్లే మరి రిమోట్తో ఆపరేట్ చేయాలి కాబట్టి తెలుసుకోవాలని చెప్పి చేశాను. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాము. యాజ్ యూజువల్గా ఎప్పుడులాగే చేసిందే, కానీ కొంచెం వివరం చెప్తాను చూడండి. ఎప్పుడులాగే 24/0/24 5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ వాడాము. అట్ ద సేమ్ టైం లైక్ పవర్ ది ట్రాన్స్ఫార్మర్ 2 ఆంపియర్ వాడాము ఫర్ రిమోట్ కిట్. అండ్ ఇదేమో ఫ్యాన్కి నాబ్ లైట్స్ కోసం. అండ్ జెమ్టెక్ రిమోట్ కిట్ ఎప్పుడులాగే రవి 4 ఫెట్ ద బెస్ట్ అనమాట. ఎంత వాడి అంటే చాలామంది అడిగారు, కుమార్ దొరుకుతున్నప్పుడు ఆ ప్రైస్కి రవి ఎందుకు వాడుతున్నారని. రవి ఎంత వాడినా వేడెక్కే ప్రసక్తి చాలా తక్కువ. అండ్ అనుకోకూడదు కానీ కస్టమర్ కూడా ఎక్స్ట్రా హీట్ సింక్ ఇవ్వండి, మాది చాలా టెంపరేచర్ ఉన్న ఏరియా. సో ఈ గుంటూరు పల్నా ఏరియాలో ఏంటంటే టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మేము ఫ్యాన్ వేసుకుంటాం, కానీ ఈ ఫ్యాన్ వేసినా సరిపోద్దో లేదో, ఎక్స్ట్రా ఫ్యాన్ ఇచ్చినా నాకు నమ్మకం లేదు. నేను ఆల్రెడీ చూశాను, చాలామంది ఎక్స్టర్నల్ హీట్ సింక్ ఇస్తున్నారని. చాలా ఆయనకి అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఎక్స్ట్రా హీట్ సింక్ ఇవ్వమని చెప్పి ఆయన అడిగినందుకు, అలా చేయడానికి కుదిరినందుకు కూడా అసలు అలాంటి ఆలోచన అతనికి రావడం చాలా గొప్పతనం. అండ్ 7265 5 ఛానల్కి వాడాము. 4 ఫెట్ ఇది ఎప్పుడులా శ్రీ సబ్ప్రీ FT003. అండ్ బ్యాక్ వస్తే ఎప్పుడులాగే ఫ్రెండ్స్ చూడండి, కంప్యూటర్ ఏసీ కార్డ్ వాడాము. ఇది ఫ్రెండ్స్ చాలామంది అడుగుతారు, భయ్యా ఏంటి నువ్వేంటి పెద్ద ఎప్పుడు చూసినా టెస్టింగ్ అంటావు, అందరిని ఇలా చేయరు కదా అని. వాస్తవం ఏంటంటే ఫ్రెండ్స్, టెస్టింగ్ ఎందుకు చేస్తామంటే, అసలు టెస్టింగ్ ఏం చేస్తాం, మనం ఎంత అవుట్పుట్ పెట్టుకుంటాం ఇంట్లో, లేదా మీరు ఎంత ఇంట్లో పెట్టుకుంటారు అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకొని దాన్ని యాంప్లిఫైయర్ని హై అండ్ పర్ఫార్మెన్స్లో వాడుతూ ట్రాన్స్ఫార్మర్ టెంపరేచర్స్, బోర్డు టెంపరేచర్స్, బర్నింగ్ స్మెల్, ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్ చెక్కింగు. అట్ ద సేమ్ టైం కొన్ని అయితే వెంటనే తెలిసిపోతాయి, కొన్ని ఇప్పుడు ఇది ఉంది ఎంత పట్టుకున్నా నా మోడరేట్ వచ్చింది, నేను 1.5 గంట పైనే వాడాను, కానీ దీనికన్నా ఎక్కువ కూడా వాడాల్సి వస్తుంది. అప్పుడే వేడెక్కినప్పుడే దీని బిహేవియర్ అనేది బయటపడతాయి. ఓవర్ హీట్ ఎక్కితే అప్పుడే బోర్డులో పర్ అని రావడము, ఏమైనా షార్ట్ అయితే పర్ అని రావడము. ఆల్రెడీ ఒక యాంపు ఓవర్ హీట్ చేసేసి మొత్తం షార్ట్ అయ్యి ఇబ్బంది పెట్టింది నాకు, ఆ యాంప్ కూడా అవుతుంది. సో అందువల్ల టెస్టింగ్ నేను ఎక్కువ టైం తీసుకుంటాను. నన్ను మేబీ మీకు చాలామందికి ఇదేదో ఓవర్గా అనిపించి ఉండొచ్చు, కానీ టెస్టింగ్ ఎంత బాగా చేస్తే అంత బాగా అవుట్పుట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది నా నమ్మకం. మరి మీరు నన్ను రెస్పెక్ట్ చేస్తే ఎవరైనా సరే అదే మాట చెప్తున్నాను. ప్లీజ్ ఇలాగే కొద్దిగా టెక్నీషియన్స్కి వాల్యూ ఇస్తే, ఎవరో మోసం చేశాడని అందరినీ మోసగాళ్ళని అనుకోవడం తప్పు. అండ్ ఇవాళ నేను వివరంగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఈరోజు కంప్లీట్ అయిపోయిన వెంటనే ఎప్పుడు తీసుకొచ్చేయాలి అన్నట్టు చూడకండి. ఇనఫ్ టైం ఇవ్వండి. ఈ కస్టమర్ కూడా నాకు చాలా ఇనఫ్ టైం ఇచ్చారు, అందువల్ల మనం ఎక్సలెంట్గా వచ్చింది అవుట్పుట్. దీని అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటంటే షార్ట్స్లో వీడియో చూడండి. ఇది పలనాడు దగ్గర, అంటే గురజాల ప్రాంతం, గుంటూరు నుంచి కొంచెం దూరం గురజాల ప్రాంతం, మాచర్ల దగ్గర అనమాట. అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్ అనమాట. కస్టమర్ మరీ రిక్వెస్ట్ చేశారు, వైరింగ్ అవన్నీ కొంచెం జాగ్రత్తగా చేయండి సార్ ప్లీజ్, నేను చేయించుకుంటున్నాను అని. సో కొంచెం బాగా చేశానని నేను భావిస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించింది అనేది మీరు చూసి చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.